అన్నదాత సుఖీభవ. నిన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అంతకుముందు తల్లికి వందనం. ఇవన్నీ ఎక్కడో విన్నట్టున్నాయి కదూ. నిజమే. ఏపీలో అధికార కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు. జనంలో కూటమి సర్కార్ సినిమా హిట్ అయింది. అబద్దాలకు రెక్కలు తొడిగే అలవాటున్న జగన్ అండ్ బ్యాచ్ కు కన్ను కొట్టింది. ఎలాగైనా చంద్రబాబు సర్కార్పై నిందలు వేయాలి. అబద్దం అనే అస్త్రాన్ని ఆయుధంగా ఎంచుకున్న వైసీపీ కుట్రలను లేటుగా అయినా లేటెస్ట్ గా పసిగట్టింది కూటమి సర్కార్. ఉన్నవి లేనట్టుగా ప్రచారం చేసిన సాక్షి అండ్ కో ఛానళ్లపై కేసులు నమోదు చేసింది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసి ప్రజల్లో మంచి ఇమేజ్ సంపాదించింది. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అన్న టాక్ ఏపీ అంతా ప్రతిధ్వనిస్తోంది. గత జగన్ పాలనలోని పాపాలను ఒక్కొక్కటిగా కడిగేస్తూ, ఆనాటి అరాచకాలను సరిదిద్దుతూ, తామిచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తూ పాలన సాగిస్తోంది కూటమి సర్కార్. పులివెందల ఓటమితో కుంగి కృషించిపోయిన జగన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును దూషించినా ఫ్రస్ట్రేషన్ తగ్గలేదు. తమ పులకేసిని ఖుషీ చేసేందుకు, కూటమి సర్కార్ను కంగారు పెట్టించేందుకు వరదలను వరంగా వాడుకోవాలి అనుకుంది వైసీపీ. అమరావతి మునిగిపోయిందంటూ వైసీపీ సోషల్ మీడియాతో పాటు బ్లూ మీడియాలోని కొందరు ప్రచారం చేశారు. అమరావతి మళ్లింపు నీటితో పొన్నూరు మునిగింది, పోలవరం కాఫర్ డ్యాంకు గండిపడింది, విజయవాడ మునిగిపోతోంది అంటూ వైసీపీ నేతలు అబద్దాలకు రెక్కలు కట్టారు. తన రోత మీడియా సాక్షి సహా బాకా ఉదే మీడియాలో ప్రచారం చేయించింది. ప్రజల్లో చులకనవుతాము అన్న సిగ్గు ఎగ్గు లేకుండా నీచానికి దిగజారింది. అమరావతి మునకపై తప్పుడు ప్రచారం చేశారు. ఇదే మన డ్రోన్ క్యాపిటల్, ఇదే మన క్వాంటమ్ వ్యాలీ అంటూ వ్యంగ్యంగా పోస్టులను వైరల్ చేస్తున్న వారిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎక్కడో మునిగిన ఫోటోను తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి ఇదే అమరావతి అంటూ పోస్టులు పెట్టారని ఐటీ నిపుణులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ పోస్టులు పెట్టిన వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి అని తేలడంతో ఆయన వివరాలు పంపాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది సర్కార్. సోషల్ మీడియాలో సదరు ఉద్యోగి హ్యాండిల్ ఉన్న మిగతా పోస్టులను కూడా సేకరించాలని ఆదేశించారు. రేపో మాపో ఈ ఉద్యోగిపై వేటు పడనుంది. మహిళలకు స్త్రీ శక్తి పేరిట ఉచిత బస్సు ప్రయాణంపై కొన్ని మీడియా సంస్థలు వైసీపీ పేటీఎం బ్యాచ్ చేస్తున్న ప్రచారాలపై సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. ఏసీ, అమరావతి, స్కానియా వంటి బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించాలని వైసీపీ మహిళలను పోగేసి ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది చంద్రబాబు సర్కార్. అసలు ఏపీలో ఎక్కడా ఉచిత బస్సు సౌకర్యం లేదని, పోస్టులు పెడుతున్న వారిపై తక్షణం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. అటు ప్రకాశం బ్యారేజ్ గేట్ కొట్టుకుపోయిందని ప్రచారం చేసిన వారిపై కూడా కేసు నమోదైంది. జగన్ బ్యాచ్ చేసిన ప్రచారం, చెప్పిన అబద్దాలేవీ నిజం కాలేదు. అవాస్తవాలు, అర్ధ సత్యాలతో ప్రశాంత ప్రజా జీవనానికి భంగం కలిగించే పార్టీ నేతలు తీవ్ర నేరగాళ్లతో సమానంగానే చూడాలంటూ వైసీపీకి ఆ పార్టీ నేతలు తలంటు పోసింది అధికార పక్షం. కాపర్ డ్యాము కుంగిపోయింది, ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయక బెజవాడ మునిగిపోతుంది, తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతూ ఉన్నాయి, ఏదవుతాయి మరి యొక్క కొండవీటి వాగు అవుట్ఫాల్ స్లూయిస్ లీక్ అయి అమరావతి మునిగిపోతుంది, కొండవీటి వాగు వాటర్ అంతా కూడా డైవర్ట్ చేసి పొన్నూరుని ముంచేస్తున్నారు. అంటే ఇట్లా ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా తమ ఏదైతే పేటిఎం పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, తమ రహస్య స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి కూడా ఇటువంటి అసత్యమైనటువంటి అబద్ధమైనటువంటి ప్రచారాలు వాళ్ళ ప్లాట్ఫారం మీద చేయిస్తూ వాటిని మళ్ళీ తమ యొక్క పేటిఎం బ్యాచ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా దాన్ని మళ్ళీ ఇంత ప్రచారం చేసి, అంటే ఈ రకంగా ఒక రాజకీయ ముసుగులో ఇటువంటి విష ప్రచారం ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందో అటువంటి దానిలో వేసమెత్తు కూడా వాస్తవం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క మట్టితో నిర్మాణమైనటువంటి యొక్క కాపర్ డ్యామ్ పై భాగాన్ని ఏదైతే వాహనాల రాకపోకలకు సంబంధించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మరి 3 మీటర్ల పొడవున, 2 మీటర్ల వెడల్పున, ఒక 2 మీటర్ల లోతున, అంటే 9 అడుగులు పొడవు, 6 అడుగులు వెడల్పు, ఒక 5-6 అడుగులు లోతున పై భాగాన మట్టి అండల జారితే కాపర్ డ్యాము గండిపడింది అనేటువంటి విష ప్రచారం. ఉచిత బస్సు పథకాన్ని దేశంలోని జాతీయ పార్టీలు సహా అందరూ అభినందిస్తుంటే 15 ఆగస్టు వేళ జెండా ఎగరేయని భారతీయ పౌరుడు జగన్ రెడ్డి పెట్టిన వైసీపీ నేతలు మాత్రం
విమర్శిస్తున్నారు. లోపల ఈయన టాబ్లెట్ వేసినా కడుపు మంట చల్లారనంతగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. స్త్రీలకు గౌరవం ఇస్తున్న చంద్రబాబుకు మంచి పేరు వస్తోంది. తమ పార్టీ ఉనికి కోల్పోతుందంటూ గతంలో మంత్రులుగా చేసిన వారు కూడా మాట్లాడటం సిగ్గుచేటని కారాలు మిరియాలు నూరుతున్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఆవిడ పేరెత్తాలంటే నిజంగా నాకు ఎంత రోతగా ఉంటుందంటే, జబర్దస్త్లో జోకులు మానేసి కామెడీ మానేసి ఇప్పుడు బయట మొదలు పెట్టింది కామెడీ. ఇవిడి ఎంత దారుణంగా మాట్లాడుతానే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది ఆవిడకి. ఏం మాట్లాడుతుందో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడండి, బయటకు వెళ్తే మహిళలు ఎంత పూజిస్తున్నారో, ఎంత ఆరాధిస్తున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఆయన విమర్శించే స్థాయి ఎవరికీ లేదు, ఎవరికీ రాదు కూడా. జగన్ అధికారంలో ఉన్నప్పుడు బరువు బాధ్యతలు లేకుండా పథకాల్లో కోత పెట్టేవారు. తామిచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. మహిళలను మహారాణులుగా చూస్తోంది కూటమి ప్రభుత్వమే అన్నారు మంత్రి సంధ్యారాణి. సూపర్ 6 ఎలా హిట్ అయిందో సూపర్ గా చెప్తోంది మంత్రి. మీరే వినండి. సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం మేము. మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇష్టానుసారంగా? మీకు బాధ్యత లేదు, బరువు లేదు, అసలు ఏ విధంగా మీకు సంస్కారం లేదు. ఎలా మాట్లాడతారు ఇష్టానుసారంగా? పథకాలు ఇచ్చేటప్పుడు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు, 6,000 దివ్యాంగులు తీసుకుంటున్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన వాళ్ళు 10,000 తీసుకుంటున్నారు, 15,000 మంచానికి అంకితమైన వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. మీరెందుకు, అసలు మీకెందుకు అంత ఉక్రోషం? ప్రజలు క్షేమంగా ఉండడం ఇష్టం ఉండదా మీకు? 164 సీట్లు మాకు వచ్చాయని మీకు బాధ. ఈ 11తోనే ఉన్నారు మీరు. మీరు ఇంటా గెలలేదు, రచ్చా గెలలేదు. రాష్ట్రంలో మీకు 11 వచ్చాయి. మీరు ఇంట్లో కూడా మీకు డిపాజిట్ పోయింది మొన్న జడ్పీటీసీలో. నిజం గడప దాటేలోపే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు. కూటమి ప్రభుత్వాన్ని సేమ్ ఇలాగే బదనాం చేసేందుకు వైసీపీ దుష్ట పన్నాగం పన్నింది. అదంతా దుష్ప్రచారమే అని తేలింది. ఏపీలో రాజకీయ దౌర్భాగ్యం ఏంటంటే కేవలం 11 సీట్లు వచ్చిన వైసీపీని కూటమి పార్టీలకు ప్రత్యర్థి. ఎందుకంటే విపక్షం అన్న పదానికి అర్థం లేకుండా ఏపీ ప్రజలు అఖండ తీర్పు ఇవ్వడమే. కూటమి సర్కారుకు అనివార్యంగా ప్రత్యర్థిగా వైసీపీనే మిగిలింది. అసలే ఉనికిపాట్లు పడుతున్న వైసీపీ తనకు తాను విపక్షంగా ఫీల్ అవుతోంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టిపోసేందుకు తమ దగ్గర ఏ రాజకీయ అస్త్రం లేకపోవడంతో వరదలను వరంలా వాడుకోవాలి అనుకున్న తమ ప్లాన్ బెడిసి కొట్టేసరికి పులివెందల పులకేసి రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తారో చూడాలి.